నెల్లూరు జిల్లాలో విచిత్ర రాజకీయం వెలుగు చూసింది. కూటమి అధికారంలో ఉన్న పెత్తనమంతా వైసీపీదే. అమరావతి బాట పడుతున్న తెలుగు తమ్ముళ్ళు ఎంపీతో పాటు ఎమ్మెల్యేలుగా వైసీపీ వలస నేతలున్నారు. వైసీపీలోని తమ అనుచరులకే నేతల ఆశీస్సులు అంటూ కూడా అసలైన తెలుగు తమ్ముళ్లను లైట్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అధికారంలో ఉన్న ఇదేం కర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నైరాశ్యం చెందుతున్నారు. చంద్రబాబు లోకేష్లకు తలనొప్పిగా మారింది నెల్లూరు రాజకీయం. త్వరలోనే నెల్లూరు నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అధికారం ఎవరిదైనా కానీ హవా మాత్రం వైసీపీదే అన్నట్లుగా నెల్లూరు రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నెల్లూరులో ఎవరిది అధికారం అయినా కానీ ఇప్పుడు వైసీపీదే హవా అన్నట్లుగా కూడా వ్యవహారం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే నెల్లూరు రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సామాజిక వర్గమే మొత్తం జిల్లాలో ఉండే 10 స్థానాల్లో కూడా శాసించే పరిస్థితిలో ఉంటుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన ఆ నేతలు 2024 ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో వారి హవా నడుస్తుంది. అయితే ప్రస్తుతానికి నెల్లూరు రాజకీయాలు మనం గమనించినప్పుడు ఏదైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు మంత్రిగా ఎమ్మెల్యేగా ప్లస్ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చారు. మెజార్టీ నేతలు ఏదైతే ఇప్పుడు నెల్లూరు మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా టీడీపీ కూటమిలో చేరారు. అధికారం మారింది, హవా నడుస్తుంది. అయితే ఇక్కడ టీడీపీలో మొదటి నుంచి ఉన్న గత 40 ఏళ్ల నుంచి టీడీపీలో ఉండి టీడీపీ పార్టీతో నడిచిన నేతలకు ఎవరికి పనులు కావడం లేదు. వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 6 స్థానాలలో వైఎస్ఆర్సీపీ హవా స్పష్టంగా కనపడుతుంది. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, కార్యకర్తలను పట్టించుకునే దిక్కు లేదు. నెల్లూరు టీడీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటంటూ టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ ఉన్నా కూడా ఆయన నెల్లూరు పట్టణానికి పరిమితం. ఆయన ఎక్కువ ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉంటారో సిఆర్డీఏ వ్యవహారాలు చూసుకుంటున్నారో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏదైతే నెల్లూరు జిల్లాకు వచ్చే లోపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఏదైతే ప్రశాంతి ఉన్నారో ఆమె కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. ఎక్కువ శాతం ఏదైతే నెల్లూరు టీడీపీలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతల హవానా నడుస్తుంది. వారు గత ప్రభుత్వంలో వారిదే హవా నడిచింది, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వారిదే హవా నడిచింది. ఏదైతే నారాయణ సీఎం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చింది. టీడీపీలో మొదటి నుంచి ఉన్న ఏ నేతకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకు క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అది ఆచరణ సాధ్యమా కాదా అనేది కూడా మరికొద్ది రోజులు వేచి చూడాలి. ఇప్పటికైతే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి విలువ లేదు, టీడీపీ కార్యకర్తల పనులు జరగలేదు. ఏదైతే ఉందో ఇదే అంశం మీద ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలతో భేటీ కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వివరాలు తీసుకున్నారా సీఎం చంద్రబాబు? ఏంటి? రేణు, సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ అతి త్వరలో నారా లోకేష్ కూడా మీటింగ్ జరుగుతుంది. నారా లోకేష్ తో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జిల్లా మంత్రులు, ఎంపీలు వీరు కూడా సమావేశానికి హాజరవుతారు. ఎందుకంటే నారా లోకేష్ ముందు సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే నారా లోకేష్ దగ్గర పరిష్కారం కాని సమస్యలు సీఎం చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారు. కాబట్టి 2 భేటీలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నెల్లూరు రాజకీయాల్లో. ఏదైతే ముందు లోకేష్ త్వరలో వారికి ఒక అపాయింట్మెంట్, ఒక డేట్ ఇచ్చారని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఎక్కడ 6 నియోజకవర్గాల్లో ఎందుకు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు, కార్యకర్తలకు ఎందుకు పనులు జరగడం లేదు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలు వైసీపీ నేతలకి ఎందుకు పనులు చేస్తున్నారు, ప్రభుత్వం మాదైనా కూడా వైసీపీ నేతల పెత్తనం ఏంటి అంటూ టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు, మండల శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నా మాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కలేదు, ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదు, ఆశించిన స్థాయిలో పనులు చేయలేదు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. ఏదైతే వీకెండ్ వచ్చేసరికి ఏ ఎమ్మెల్యే కూడా నెల్లూరు నగరంలో అందుబాటులో ఉండరు. అటు హైదరాబాద్ కానీ ఇటు చెన్నై కానీ వెళ్లే పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఎవరికి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటూ టీడీపీ అధిష్టానానికి సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే టీడీపీలో ఉన్న కూటమిలతో పాటు
ఏదైతే ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక వర్గంగా ఉన్నారు. వారు ఏదైతే జిల్లా అధ్యక్షుడు రీసెంట్ గా ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్రాన్ని ఎంపిక చేశారు. అయితే బీద రవిచంద్ర నగరానికి ఇంకా రాకముందే ఏదైతే మున్సిపల్ శాఖ ఫ్లెక్సీలు ఏదైతే టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఫ్లెక్సీలు నెల్లూరు నగరంలో ఏర్పాటు చేస్తే నెల్లూరు నగరంలో జిల్లా అధ్యక్షుడు ఫ్లెక్సీలు తొలగించడం కూడా జరిగింది. ఈ అంశం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రాజకీయ రచ్చ రేపుతుంది. ఏదైతే టీడీపీకి కోర్గా ఉండి టీడీపీలో మొదటి నుంచి ఉన్న నేతలకు కాకుండా వలస నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు విపరీతంగా పెరిగాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నెల్లూరులో ఎప్పటి నుంచో కూడా టీడీపీలో ఉండి కొనసాగినటువంటి నేతలకి అసలైన తెలుగు తమ్ముళ్ళకి ఒక నైరాస్యత అనేది కూడా ఎదురైంది. ఇప్పటికే విసుగు చెందిపోయారనే చెప్పాలి. ఈ అక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి నేతలు. వాళ్ళకి చివరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పనులు కూడా జరగటం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ వైసీపీదే హవా అన్నట్లుగా మారిపోయింది. నెల్లూరులో గతంలో వైసీపీలో ఉన్నటువంటి వారు టీడీపీలోకి వచ్చి అక్కడ గెలవటం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే గతంలో వాళ్ళకి అనుచరులు ఉన్నారో వైసీపీలో ఆ అనుచరులకే పనులు చేసి పెట్టడం ఇలా జరుగుతూ ఉంది. కానీ టీడీపీ వాళ్ళకి దక్కుతున్న గౌరవం కానీ వాళ్ళకి జరుగుతున్న పనులు కానీ వాళ్ళకి ఒరిగినది ఏమీ లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే నైరాశ్యం చెందుతున్నారు. ఇక ఈ అంశం కూడా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది, అధిష్టానం దృష్టికి. ఇక ఈ అంశం మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఇక దీని గురించి ముందుగా లోకేష్ ఈ నేతలతో మాట్లాడనున్నారు. ఇక ఆ తరువాత కూడా సీఎం చంద్రబాబు కూడా ఈ అంశం మీద దృష్టి సారించనున్నారు.